హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్. ఇది ఒక అందమైన నీతి కథ. ఈ కథ దేవాపురంలోని ఓ చెరువులోని కప్పపిల్ల చుట్టూ తిరుగుతుంది. మొండితనంతో తన ప్రత్యేకతను చూపించాలనుకున్న కప్పపిల్ల తల్లి చెప్పిన మాటలను కూడా విసిరిపడేసి తాను చేయరాని పని చేయాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ కప్పపిల్లకు ఎదురైన ప్రమాదం వల్ల పిల్లలు తల్లిదండ్రుల మాట వినాల్సిన అవసరం, ప్రతి జీవికి తనదైన శక్తి పరిమితులపై అవగాహన, సృష్టి యొక్క విన్యాసాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయాలను ఈ కథలో ఎంతో వినోదాత్మకంగా వర్ణించబడింది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? దేవాపురం అనే గ్రామానికి పొలిమేరల్లో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు సమీపాన ఒక చిన్న అడవి కూడా ఉంది. ఆ చెరువులో ఒక కప్ప తన బిడ్డతో కలిసి జీవిస్తుంది. ఇంకా ఆ చిన్న అడవిలోని పక్షులతో స్నేహపూర్వకంగా ఉంటుంది. చిన్న కప్ప పిల్ల చాలా మొండిది. అది ఎప్పుడూ కొత్తగా ఏదో చేయాలని అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు దేవాపురం గ్రామంలో నివసించే ఒక రంగురంగుల కోడిపుంజు గ్రామానికి పొలిమేరలో ఉన్న చెరువు దగ్గరికి వచ్చింది. ఆ కోడిపుంజు రంగురంగుల రెక్కలతో మరియు తల మీద ఎర్రగా మెరుస్తున్న కిరీటం వేసుకున్నట్లు కనిపించింది. అడవిలోని పక్షులు మరియు చెరువులో ఉన్న తల్లి కప్ప ఇంకా పిల్ల కప్పలు అంతా ఆ కోడిపుంజును చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఓహో, ఇది ఎంత అందంగా ఉంది! కొత్త రకం పక్షి. ఎప్పుడూ దీనిని మనం ఈ అడవిలో చూడలేదు. చాలా అందంగా ఉంది కదా అని మాట్లాడుకుంటున్నాయి. చెరువు దగ్గరికి వచ్చిన కోడిపుంజుతో అక్కడే చెట్టుపై ఉన్న ఒక పిచ్చుక, నువ్వు చాలా అందంగా ఉన్నావు. తలపై కిరీటంలా నీ జుట్టు కూడా చాలా అందంగా ఉంది. నిన్ను మేము ఇక్కడ ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఎక్కడుంటావు అని అడిగింది. దానికి కోడిపుంజు గర్వంగా నవ్వుతూ, నా అందాన్ని చూసి ఆశ్చర్యపోతేనే ఎలా? నా అందం కంటే పెద్ద విషయం ఇంకొకటి ఉంది. నేను ఇక్కడికి కాస్త దూరంలో ఉన్న గ్రామంలో నివసిస్తాను. నేను కొక్కరొక్కో అని కూస్తే తప్ప గ్రామంలో ఎవ్వరూ మేల్కరు. నాకు అంత ప్రత్యేకత ఉంది అని చెప్పింది. ఆ కోడిపుంజు మాట విన్న కప్పపిల్ల, నీ గొంతు అంత పెద్దగా ఉంటుందా? నాకు ఒక్కసారి వినాలని ఉంది. ఓసారి నీ గొంతు మాకు వినిపించవా అని అడిగింది. దానికి ఆ కోడిపుంజు, ఇప్పుడు కాదు బాబు, తెల్లవారుజామున వినాలి నా గొంతు. మీరంతా నా గొంతును వినాలి అంటే రేపు తెల్లవారుజామున గ్రామంలోకి వచ్చి వినండి అని చెప్పి గ్రామంలోకి వెళ్ళిపోయింది కోడిపుంజు. కోడిపుంజు గొంతు వినాలనే కోరికతో అడవిలోని పక్షులు ఇంకా చెరువులు తల్లి కప్ప పిల్ల కప్పలు తెల్లవారుజామునే గ్రామంలోకి వెళ్ళాయి. ఆ సమయంలో కోడిపుంజు కొక్కరొక్కో అని గట్టిగా కూయడంతోనే గ్రామంలోని ప్రజలంతా మేల్కొని వారి వారి పనులను మొదలుపెట్టడం చూసి పక్షులు ఇంకా తల్లి కప్ప, కోడిపుంజు అందంగా ఉండడమే కాక గ్రామ ప్రజలందరినీ నిద్రలేపే అంత స్వరం ఉంది. ఇది చాలా గొప్పది అని పొగుడుతూ ఉన్నాయి. వారంతా ఆ కోడిపుంజును పెంచుకోవడం పిల్లకప్పకి అస్సలు నచ్చలేదు. దాంతో పిల్లకప్ప, అమ్మా, దీంట్లో ఏముంది గొప్ప? ఆ మాత్రం కూత నేను పెట్టలేనా ఏంటి అంది పిల్లకప్ప. పిల్లకప్ప మాటలు విన్న తల్లికప్ప, లేదమ్మా, మనం కేవలం బెకబెక అని శబ్దం మాత్రమే చేయగలం. కానీ ఆ కోడిపుంజులా కూత పెట్టలేం. అది సృష్టి ధర్మం. ఎవ్వరి పని వారే చేయాలి అని చెప్పింది తల్లికప్ప. తల్లి మాటలు విన్న ఆ పిల్లకప్పకు నచ్చలేదు. అమ్మ అలానే అంటుంది. నేను కోడిపుంజు కంటే గొప్ప అని నిరూపించుకోవాలి అని మరుసటి రోజు తెల్లవారుతుండగానే కప్పపిల్ల ఒంటరిగా చెరువు ఒడ్డుకు వచ్చి బెకబెక బెకబెకమంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ కప్ప గొంతు విని అక్కడే చెట్టు కింద నివసిస్తున్న ఒక పాము పుట్టలో నుండి మెల్లగా బయటికి వచ్చి కప్పపిల్లను మింగబోయింది. ఆ సమయంలోనే తల్లి కప్ప వేగంగా వచ్చి తన పిల్ల కప్పను నీళ్లల్లోకి లాక్కెళ్ళింది. తన ప్రాణాలను కాపాడింది. అప్పుడు తల్లి కప్ప బిడ్డతో, చూశావా బిడ్డ, ఎంత ప్రమాదం తప్పిందో? నీ గురించి నాకు ముందే తెలిసి నీ వెనుకే వచ్చి నీ ప్రాణాలను కాపాడుకున్నాను. ఏ పనికైనా సమయం సందర్భం ఉంటుంది. పైగా నీది కాని పని నువ్వు చేయకూడదు. ఇక నుండైనా పెద్దలు చెప్పిన మాటలను విను అని చెప్పింది. తల్లి మాటలకు కప్పపిల్ల తలదించుకొని, నన్ను క్షమించమ్మా, ఇక మీదట ఎప్పుడూ నీ మాట తప్పను అని చెప్పింది. ఈ కథలోని నీతి,
ప్రతి ఒక్కరికి తగిన పనులు ఉంటాయి. ఇతరులను చూసి అసూయ పడకూడదు. మన సామర్థ్యం, పరిచయాలను బట్టి వ్యవహరించాలి. గొప్పగా ఉన్నారనే కారణంతో వారిని అనుసరించకూడదు. ఈ కథలో తల్లి కప్ప కోడిపుంజు కూతకు అద్భుతంగా స్పందించినప్పుడు పిల్లకప్ప అసూయపడి తాను అలానే కూత వేయాలని ప్రయత్నించి తల్లి హెచ్చరికల్ని కూడా పట్టించుకోకుండా ప్రమాదంలో పడింది. చివరికి తల్లి కప్ప రక్షించింది. ఈ కథ ద్వారా మనకు సరైన సమయంలో సరైన పనులు చేయాలని బోధిస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా స్టోరీ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.